నమ్మకమైన నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి రోజు యొక్క స్పెషాలిటీని ప్రత్యేకంగా గురువు గారు వివరంగా వివరిస్తూ ఉంటారు కదా. మరి అలాగే వినాయక చతుర్థి పండుగ వస్తోంది. మరి పండుగకి మనందరం కూడా ఎలా సిద్ధం అవ్వాలి, ఈ విశేషాలన్నీ కూడా గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. వినాయక చతుర్థి గణపతి పండగ. సో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళకి పండగ వాతావరణమే గురువుగారు. అయితే ఆ పండగకి ముందుగానే ఏ విధంగా మనం అందరం సిద్ధమై ఆ పండగను ఎలా జరుపుకోవడం వల్ల మరింత ఫలితం ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనందరము కూడా గణపతి పూజ కానీ ఏదైనా పూజ చేసే ముందు మనం చేసేది ఏమిటి, ఇల్లును శుభ్రపరచుకుంటాం కదా. ఇల్లును శుభ్రపరిచేటప్పుడు కొన్ని పనులు చేయకూడని ఉంటాయి. చేయకూడని ఎలా అంటే అందరూ ఏం చేస్తారు, ఉదయం నిద్ర లేచి ఫస్ట్ ఇల్లు శుభ్రపరచుకుని తర్వాత స్నానం చేస్తారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. మీరు స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు ప్రతిరోజు కూడా. అయ్యో, చీపురు కూడా అమ్మవారి స్వరూపమే. చాటా చీపురు రెండు అమ్మవారి స్వరూపాలు. మీరు భగవంతుడు ఆలయంలోకి వెళ్తారా స్నానం చేయకుండా? పూజ గదిలోకి వెళ్తారా? వెళ్ళరు కదా. అలాగే చీపురుని కూడా ముట్టుకోవద్దని శాస్త్రం. ఓకే, కానీ తెలియక అందరూ చేసేది, తెలియక చేస్తున్నాము. ఏం కాదు, స్నానం చేసి ముట్టుకోండి, ఏమైంది, తప్పే ఉంది, చేయండి. అట్లా మా ఇల్లు మొత్తం దులుపుతున్నాము, మా చేతి ఇంకోసారి స్నానం చేయండి. తల స్నానం చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వరకు కంఠ స్నానం చేయొచ్చు. అది ఫస్ట్ మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ముందు రోజే గణపతిని తెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా ఆ రోజు పోయి తెచ్చుకుంటారు చాలా మంది. మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుంటారు. కొన్నిసార్లు పత్రి దొరకదు, పత్రి మార్నింగ్ తెచ్చుకోవచ్చు. కానీ ముందు రోజు గణపతిని తెచ్చుకోవాలి. ఇంకా మరొక పాయింట్ ఏంటంటే వీలైతే 9 రోజులు పెట్టుకోండి ఇంట్లో. 9 రోజులు కుదరదు, ఇంట్లో ఏదో అంటూ ముట్టే ఉంటాయి సంథింగ్. 7 రోజులు లేదా 5 రోజులు లేదా 3 రోజులు పెట్టుకోవచ్చు, లేదా 1 రోజు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీలైనన్ని ఎక్కువ రోజులు పెట్టుకోండి ఇంట్లో. ఎందుకంటే మీరు ఒక ప్రాణ ప్రతిష్టలా చేసి దానికి ఒక నిష్టగా పూజ చేస్తారు చూసారా. ఆ రోజు ఎన్ని రోజులు అయితే చేస్తారో 2 రోజులు నేల మీద పడుకోవాలి. ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నేల మీద నిద్రించాలి, ఒక దీక్ష తీసుకున్నట్టుగా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో పూజ చేసేస్తున్నాం అనుకుంటాం. కాదు, గణపతికి సంబంధించిన కళలు, ఆ దైవీ కళలు ఇంట్లో వ్యాపిస్తాయి. ఆ వ్యాపించినటువంటి దైవీ కళల మూలంగా మీకు ఎక్కడ ఆటంకం కలిగేలా చేస్తాడు, ఎక్కడ ఆటంకం కలగకూడదో కలిగకుండా చేస్తాడు. మనం అనుకుంటే అయ్యో ఇక్కడ ఆటంకం కలిగిందని. ఆటంకం కలగడం కూడా మంచిగా చేస్తాడు. ఎందుకంటే ఆటంకం కలిగించేవాడు కూడా గణపతే. అవునా? అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఎవరో ట్రైన్కో ఫ్లైట్కో వెళ్ళబోయాడు, మిస్ అయిపోయింది, అయ్యో మిస్ అయిపోయిందని బాధపడతారు. తర్వాత ఆ బస్సు ఏదో యాక్సిడెంట్కి గురైందని నాకు అమ్మాయి మంచిదేది మిస్ అయింది అనుకుంటాం. అవును, అంటే అక్కడ ఆటంకం కలగడం మంచిదేగా, అంతేగా. అవునా కదా. అలా ఏంటంటే గణపతిని కనుక ధ్యానిస్తే మనకి ఎక్కడ మిస్ అయితే మనం కాపాడబడతాం, అక్కడ మిస్ అయ్యేలా చేస్తాడు ఆయన. ఓకే, అలాగే మనకి శాస్త్రాల్లో 32 గణపతులు చెప్పారు. 1, 2 కాదు, ఇంకా కొన్ని వీటిల్లో అయితే 54 గణపతులు కూడా చెప్పారు. అంటే 54 రకాల గణపతులు. మరొకటి ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే గణపతి అంటే కేవలం ఏదో పార్వతీ పరమేశ్వరులకి అప్పుడు ఏదో శివుడు వచ్చి అప్పుడు మాత్రం ఆవిర్భావం జరిగింది అనుకుంటారు. కాదు, శివపార్వతులు ఇద్దరు కూడా వాళ్ళు వివాహానికి ముందు గణపతి పూజ చేశారు. ఓంకార రూపం గణపతి. బ్రహ్మ తను సృష్టిని ఎలాగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు గణపతిని ధ్యానం చేస్తే ఒక ఓంకారం వచ్చింది. ఓంకారం వచ్చి దాని గురించి జ్ఞానాన్ని ఇచ్చింది. అదేవిధంగా మనకి వ్యాస మహర్షి ఈ పురాణాలు ఇవన్నీ రాయడానికి ముందు ఆయనకి ఏమి తోచకపోతే గణపతిని ధ్యానం చేశాడంటారు. కాబట్టి ఏంటంటే గణపతి అనేటువంటి స్వరూపం ఏదైతుందో విష్ణువే గణపతి. విష్ణువే గణపతి అనడానికి ఏమిటి అంటే మనకు కొన్ని పురాణాల్లోని వాటిల్లోని ఒకసారి విష్ణు పార్వతీదేవి వైపు చూసి, అన్నా చెల్లెలు కదా వాళ్ళిద్దరు, చూసి ఒకసారి నీ కడుపును పుట్టాలి అనుకున్నట్ట. అనుకున్నప్పుడు ఆ పార్వతీదేవి సరే నీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా 2 రూపాలుగా నువ్వు పుడతావని చెప్పి ఆవిడ ఇద్దరు కూడా విష్ణు స్వరూపమే అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే చూడండి, శుక్లాం భరధరం విష్ణుం అని వస్తుంది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
అవును. అంటే ఎందుకు? విష్ణువే గణపతి. గణపతి. ఓకే. అయితే ఈ యొక్క గణపతికి సంబంధించిన విషయంలో మనం ఏమనుకుంటాం, కేవలం మానవ మాతృలకు మాత్రమే అని అనుకుంటాం కాదు, సకల దేవతలకి గణపతి యొక్క అవసరం ఉంది. ఆఖరికి ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఈ సృష్టికి పార్వతి మన పితరం జగత పితరం వందరి పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటాం కదా, ఈ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి వారికి కూడా గణపతి సహాయం చేశాడు, తెలుసా మీకు? అవునా? పార్వతీదేవికి బండాసురుడికి సంబంధించిన యుద్ధంలో ఆ బండాసురుడి యొక్క తమ్ముడు విశుక్రుడు విషంగుడు అంటున్నాడు, అందులో ఒక తమ్ముడు వెళ్ళి మనకి విఘ్నశిలా యంత్రాన్ని వేస్తాడు కదమ్మా. విఘ్నశిలా యంత్రం వేసినప్పుడు మరి దాన్ని బయటికి తీస్తే మనకి దాన్ని ఒక్క గుద్దుతో చేస్తాడు. ఆ పార్వతీదేవి పిలుస్తుంది కదా అప్పుడు, అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, వాళ్ళిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే ఆ నవ్వు నుంచి పుడతాడు గణపతి. పుట్టి ట్రై చేస్తాడు ఎక్కడ, ఎందుకంటే ఆ విఘ్నశిలా యంత్రం పడడం వల్ల అందరికీ వైరాగ్యం వచ్చేస్తుంది. ఏం యుద్ధం చేస్తాం, ఎవరి కోసం యుద్ధం చేస్తాం, ఇది యుద్ధం చేయాలా, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది, ఇట్లాంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు. అప్పుడు గణపతి అక్కడికి వచ్చి ఆ విఘ్నశిలా యంత్రాన్ని బదులు కొడితే కానీ అక్కడ ఉండే వాళ్ళందరికీ వైరాగ్యం పోదు. మరి వీళ్ళందరూ ఉన్నారుగా, ఎందుకు గణపతినే పిలిచింది అంటే గణపతికే అది సాధ్యం. అలాగే ఒకసారి పరమేశ్వరుడు కూడా హెల్ప్ చేస్తాడు ఒకసారి గణపతి. మన త్రిపురాసురులు ముగ్గురు రాక్షసులు ఉంటారు, వాళ్ళ ముగ్గురికి 3 రకరకాల పట్టణాలు ఉంటాయి. వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని పట్టణాలు, అవి కదిలే పట్టణాలు ఉంటాయి. ఆ కదిలే పట్టణాలతో వెళ్తూ ఈ యజ్ఞాలు చేసే వాళ్ళందరినీ ధ్వంసం చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ దేవతలందరూ పరమేశ్వరుని వేడుకుంటే నాకు మరి మంచి గాంధీవం కావాలి, ఇవన్నీ కావాలి, యుద్ధం చేయాలంటే వాళ్ళకు వరం పొందుతారు వాళ్ళ ముగ్గురు. ఎలా అంటే వాళ్ళ ముగ్గురు ఒకే లైన్లోకి వస్తే కానీ వాళ్ళు సంహరించబడ్డదు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా వాళ్ళని సంహరిద్దామని పరమేశ్వరుడు గాంధీవం పట్టుకొని, అది మన బాణం పట్టుకొని వెళ్తే అక్కడ ధనస్సు పట్టుకొని వాళ్ళ ముగ్గురు ఒక లైన్లోకి రారు. అప్పుడు పార్వతి అంటుంది, మీ అబ్బాయికి చెప్పొచ్చారా అని. అంటే ఏంటి? గణపతికి. అంటే పరమేశ్వరుడు కూడా గణపతికి ముందు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు గణపతిని తలుచుకోవాల్సిందే అని చెప్తుంది శాస్త్రం. అవునా? పరమశివుడు సైతం చెప్పుకోవాలని చెప్తుంది. అలాగే అప్పుడు ఏం చేస్తాడు, ఆ యొక్క శివుడు గణపతి దగ్గరికి వెళ్తే నన్ను కొంచెంసేపు ధ్యానించు అంటే, ధ్యానిస్తుండగా శివుని యొక్క శరీరంలోంచి 5 ముఖాలు ఉన్నటువంటి గణపతి బయటకు వస్తాడు. సింహం మీద కూర్చున్నటువంటి, మనం ఎంతసేపు మూషికం ఒకటే అనుకుంటాం కాదు, మూషికం ఉంది, సింహం ఉంది ఆయనకి వాహనంగా, నెమలి కూడా ఉంది వాహనంగా ఆయనకి. గణపతికి నెమలి వాహనారుడు ఉంటాడు, సింహ వాహనారుడు అండ్ మూషిక వాహనారుడు గణపతి వచ్చి అప్పుడు అతనికి ఆ యొక్క గణపతి ఆ ముగ్గురిని తొండంతో ఒకే లైన్లో వచ్చేలా చేస్తే అప్పుడు బాణం వదులుతాడు ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ శివుడు. అయితే ఇక్కడ ఏంటంటే గణపతిని ఎక్కువగా గరికతోనే పూజించాలి అని చెప్తుంది శాస్త్రం. ఎందుకు? దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉంది. సైంటిఫిక్ రీజన్ అంటే ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే మీకు చూడండి, ఏదైనా ఒక ఆటంకం కలుగుతుంది, ఎటువంటిది? చదువులో కావచ్చు, అదేవిధంగా వివాహంలో కావచ్చు, సంతాన సంబంధించిన విషయంలో కావచ్చు, ఏదైనా ఆటంకం కలుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ. ఆ కర్మ మూలంగానే ఆటంకాలు కలుగుతుంటాయి. అది ఏ గ్రహ రూపంలో మనకు వస్తుంది అంటే కేతు గ్రహం రూపంలో వస్తుంది మనకి. ఈ కేతువుకి అధిష్టాన దేవత ఎవరంటే గణపతి. కేతువుని దర్భతోని గరికతోని పోలుస్తారు. దర్భ వేరు, గరిక వేరు. గరిక ఏంటంటే ఇలా మొలిచి మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ మొలుస్తుంది. అలాగా గరిక, ఎందుకంటే దాని యొక్క వంశాంకురాన్ని అది పెంచుకుంటూ వెళ్తుంటుంది దీన్ని. ఇప్పుడు మనకి ఆటంకాలు చదువులో లేదా సంతానము, వివాహము, ఇవన్నీ ఆటంకాలకి గరికతో ఎప్పుడైతే మనం గణపతిని అర్చిస్తామో ఆ ఆటంకాలు పూర్తిగా తొలగించేటువంటి యోగాన్ని ఆ యొక్క గణపతి మనకిస్తాడు. అలాగే గణపతిలో సకల దేవతలు ఉన్నాయని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు చూడండి, గణపతి 10 హస్తాలతో ఉంటాడు ఆయన, ఇటు 5. మీరు గమనించండి, గణపతి చేతుల్లో ఉన్నటువంటి మొట్టమొదటిగా పైన చక్రము, ఆ యొక్క తామర పువ్వు ఉంటాయి. చక్రం అంటే విష్ణువు, తామర పువ్వు అంటే లక్ష్మీదేవి. తర్వాత దాని కింద చూసుకున్నట్లయితే త్రిశూలము మరియు అంకుశం ఉంటుంది. త్రిశూలం అంటే శివుడు, అంకుశం అంటే అమ్మవారు. దాని తర్వాత కిందకి కనుక చూసినట్లయితే అక్కడ నాగలి, అదేవిధంగా వరి పట్టుకున్నట్టుగా ఉంటుంది. అంటే నాగలంటే మనకి వరాహస్వామి, వరి అంటే ఈ భూదేవి. అలా అదేవిధంగా ఇంకొంచెం కిందకు వచ్చినట్లయితే పూల బాణాలు
చెరుకు విల్లు ఉంటుంది, ఒకవైపు ఏమో నల్ల కలువలు ఉంటాయి, అంటే రతి మనమతులు. అలాగే కిందకు వచ్చినట్లయితే ఒకవైపు దంతము, ఇంకోవైపు సిద్ధి బుద్ధికి సంబంధించిన పుస్తకాలు కానీ ఇది కానీ ఉంటుంది. అంటే ఏమిటి, గణపతి అంటే పార్వతీ పరమేశ్వరుడు, విష్ణువు, రతీమన్మధులు, వరాహస్వామి, వీళ్ళందరి యొక్క స్వరూపం గణపతిలో ఉంది. మనకి గానాపత్యులు అని ఉంటారు. ఈ గానాపత్యులు ప్రత్యేకంగా గణపతిలోనే సకలం చూసుకుంటూ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వైష్ణవులు, అదేవిధంగా మనకి శివుణ్ణి కొలిచేటువంటి వారు ఎట్లా అయితే ఉన్నారో, శక్తి ఆరాధకులు ఇలా ఎలా అయితే గానాపత్యులు అని అంటారు. వాళ్ళకి గణపతినే ఆరాధిస్తూ ఉంటారు. అలాగా మనకి శాస్త్రంలో గణపతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క గణపతిని ఒక్కొక్క పరంగా చేయమని చెప్పారు. ఇప్పుడు సంతానం కోసం సంతానానికి ఇబ్బంది అవుతున్నప్పుడు బాల గణపతిని చేయాలి. ప్రతిదీ ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఓం వక్రతుండాయ నమః చేసుకుంటే ప్రతి ఆటంకం తొలగుతుంది. అంటే విగ్రహం తెచ్చుకునేది కూడా అలా తెచ్చుకోవాలంటే మీకు అలాంటి విగ్రహం దొరకాలంటే దొరకదు, నామస్మరణ చేసుకోవచ్చు. ఓం వక్రతుండాయ నమః, ప్రతి ఆటంకం తొలగుతుంది. అదేవిధంగా ఓం బాల గణపతి అయి నమః, సంతాన ప్రాప్తి. అలా ఒక్కొక్క ఓం శక్తి గణపతి అయి నమః, శక్తి వస్తుంది. ఓం సిద్ధ గణపతి అయి నమః, ఏ పనైనా సిద్ధిస్తుంది. అలాగా ఒక్కొక్క దానికి అంటే ఒకటే సంకల్పం పెట్టుకుని ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఐశ్వర్య అభివృద్ధి కోసం ఓం లక్ష్మీ గణపతి అయి నమః అట్లా చేసుకోవచ్చు. అది సో ఇలా చేసుకుంటూ విజయం సిద్ధించాలి. ఓం విజయ గణపతి అయి నమః. ఆ గణపతిని తెచ్చుకునే రోజు నుంచి కూడా సంకల్పం మొదలు పెట్టుకుని చక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అంటే వినాయక చతుర్థికి సంబంధించి ఇంకొక వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా కావాలి గురువు గారు. అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి. మరి ముందుగా వినాయకుడిని మనం ఇంటికి తీసుకుని ఆహ్వానించే ముందు ఖచ్చితంగా మనం ఎలాంటి నియమ నిష్టలు ఆచరించాలి, ఎప్పుడు మనం చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మనందరికీ విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ చక్కటి కథని కూడా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.